న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి 18 వరకు అంటే ఈ 2026 సంవత్సరం అనేది ఫస్ట్ మన భారత జట్టు న్యూజిలాండ్‌తోనే తమ సీరీస్‌నైతే స్టార్ట్ చేయబోతోంది. అయితే 3 వన్‌డేల సీరీస్ కోసం భారత జట్టు దాదాపుగా ఖరారైపోయింది. ఇక అఫీషియల్ ప్రకటన ఒక్కటే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఇందులో శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ టాప్ మిడిల్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. అయితే బీసీసీఐ నుంచి టీమిండియా అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే ఈ జట్టులో అనుభవం, యువ ఉత్సాహం కలగలిసి ఉన్నాయి. రోహిత్, విరాట్ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టుకు స్థిరత్వాన్ని, నాయకత్వాన్ని అందిస్తుంటే గిల్, రుతురాజ్ వంటి యువ బ్యాటర్స్ కొత్త శక్తిని, దూకుడిని తీసుకురానున్నారు. అయితే గత కొద్ది కాలంగా కొంతమంది ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి తడపడుతుంటే సీనియర్ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్ తిరిగి మళ్ళీ వాళ్ళ ఫామ్ ని సంతరించుకుని ఎవరైతే "అబ్బా ఇంక వేస్ట్ వీళ్ళిద్దరు ఇంకా రిటైర్ అవ్వచ్చు కదా క్రికెట్ నుంచి" అన్న వాళ్ళే లేదు లేదు జట్టుకి వీళ్ళిద్దరి ఆట అవసరం అనే అంతగా వాళ్ళు వాళ్ళ ఆటతోనే నోర్మించారు. అయితే ఇక న్యూజిలాండ్ టూర్‌ని ఒక్కసారి చూసినట్టయితే ఫస్ట్ ఓడిఐ వచ్చేసరికి 11థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మన భారత్ గడ్డ పైన జరుగుతుంది. స్టార్ట్ అవుతుంది. మన కాలమానం ప్రకారం 1:30 మధ్యాహ్నం 1:30కి స్టార్ట్ అవుతుంది. వన్ డే కాబట్టి నైట్ వరకు కూడా కొనసాగుతుంది. ఓకే. 50 ఓవర్స్ జరగాలి కదా! అయితే వడోదర స్టేడియంలో జరుగుతుంది ఫస్ట్ గుజరాత్‌లో. సెకండ్ రాజ్‌కోట్, 3 ఇండోర్. అయితే 18వ తారీఖున ఎప్పుడైతే అయిపోతుందో ఇక ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుందనమాట. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఎలా ఉండబోతుంది మన భారత జట్టు అంటే భారత జట్టు టాప్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, రుతురాజ్ అందరు రేస్లో ఉన్నారు. మీరు గమనించండి, ఒక విరాట్ కోహ్లీ తప్ప ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా ఓపెనర్స్ కి సంబంధించినవి. యశస్వి, రోహిత్, గిల్, రుతురాజ్ వీళ్ళందరూ కూడా ఓపెనర్స్ లో అదరగొట్టేవాళ్ళు. సో ఇక్కడ ఓపెనింగ్ జోడీ అనేది ఖచ్చితంగా మారబోతోంది అంటే ఎస్ ఖచ్చితంగా మారబోతోంది. కాకపోతే రోహిత్‌తో పాటు ఎవరు జత కడతారో ఓకే. ఇక్కడ ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది అంటే విరాట్ కోహ్లీ 3 ఆర్ 4 పొజిషన్‌లోనే వస్తాడు. ఈసారి మరి మేబీ తన పొజిషన్ ఏమైనా మార్చుకుంటాడేమో చూడాలి. వన్‌డేలలో శుభ్మన్ గిల్ ప్రదర్శన నిలకడగా అతన్ని సీనియర్లకు అలాగే యువతకు మధ్య ఒక ముఖ్యమైన వారధిగా మార్చిందనమాట. అంటే ఇక్కడ శుభమన్ గిల్ గనుక పర్ఫెక్ట్‌గా తన గేమ్ తను ఆడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ గేమ్ అనుకోవచ్చు ఇది. ఎందుకనంటే తను కెప్టెన్‌గా మారిన తర్వాత వన్‌డే సిరీస్ బాగానే రాణిస్తున్నాడు. కానీ ఇంకాస్త రాణించాల్సి ఉంది. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ తన అద్భుతమైన స్ట్రోక్ ప్లేట్‌తో టాప్ మిడిల్ ఆర్డర్‌లో ఎక్కడైనా సరే ఆడగలిగే వెసులుబాటు ఉన్న వ్యక్తి. యశస్వి జైస్వాల్ వన్‌డేలకు కొత్త. కానీ తను ఆడే విధానం, తీరు ఇక ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ము దులిపేసేటట్టే ఉంటాయి. ఇక టీమిండియా మిడిల్ ఆర్డర్ బాధ్యతలను ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ స్వీకరించనున్నాడు. ఈ విషయాన్ని శుభ్మన్ గిల్ పరోక్షంగా 2-3 సార్లు చెప్పాడు. ఇక స్పిన్ అలాగే పేస్ రెండింటినీ సమర్థవంతంగా ఎదుర్కోగలిగే అతని సామర్థ్యత జట్టుకు కీలకం. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ గనుక చూసినట్టయితే కొంతమంది బ్యాట్స్మెన్స్‌కి చెప్పాలంటే స్పిన్ కష్టంగా ఉంటుంది. కొంతమందికి పేస్ కష్టంగా ఉంటుంది. కానీ శ్రేయస్ అయ్యర్ రెండిటిని కూడా తన క్లాసిక్ షాట్స్‌తో ఇర్రగదీసేస్తాడు. సో శ్రేయస్ అయ్యర్ ఈస్ ద కీపిన్ అనమాట. అంటే చాలా కీలకమైన ఆటగాడు ఇక్కడ. ఓకే. ఇక దీనికి తోడు ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్. ఇక్కడ ఖచ్చితంగా ఇషాన్ కిషన్‌కే వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇస్తారు ఖచ్చితంగా. నో డౌట్. ఇది మిడిల్ ఓవర్‌లో ఎడమ చేతి వాటం బ్యాటర్ రూపంలో కూడా తను జట్టుకి చాలా మంచి పుష్ బ్యాక్ ఇస్తాడు. పుష్ ఇస్తాడనమాట. అయితే ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే వికెట్ కీపింగ్ ఆప్షన్స్ కూడా భారత జట్టుకి చాలా ఉన్నాయి. కానీ ఇషాన్ కిషన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేశవాళీ క్రికెట్లో బాగా ఆడుతున్నాడు. ఇక్కడ న్యూజిలాండ్‌కి సంబంధించిన స్క్వాడ్ ఇంకా ఎందుకు విడుదల చేయలేదంటే విజయ్ హజారే ట్రోఫీ. విజయ్ హజారే ట్రోఫీ మన ఆటగాళ్ళు నిజంగా చాలా బాగా ఆడుతున్నారు. ఒకళ్ళ మించి ఒకళ్ళు. అయితే వాళ్ళకి వచ్చిన అవకాశం కూడా అలాగే ఉంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జట్టు తరఫున అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా బాగా ఆడగలరు. హార్దిక్ పాండ్యా రాకతో సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ విభాగం చాలా బలపడిపోయింది. ఎందుకంటే బ్యాటర్‌తోనూ మ్యాజిక్ చేయగలడు. బంతితోనూ మ్యాజిక్ చేయగలడు. వీరికి తోడు అక్షర్ ఉన్నాడు, సుందర్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు బ్యాటింగ్ ఇరగదీసేస్తారు.
ఓకే. స్పిన్ బౌలింగ్ ఇరగదీసేస్తారు. ఇక బౌలింగ్‌లో వైవిధ్యం చూపిస్తూనే బ్యాటింగ్‌లో కూడా వాళ్ళు వాళ్ళ యొక్క సత్తాని చాటగలరు. అయితే ఇక శ్రేయస్ అయ్యర్ గురించి మనం ఇందాక చెప్పుకున్నాం గదా! అయితే శ్రేయస్ అయ్యర్ అసలు తిరిగి మళ్ళీ వస్తాడా? గాయం నుంచి తను కోలుకున్నాడా? ఇలాంటి చాలా అనుమానాలొస్తున్నాయన్నమాట. శ్రేయస్ అయ్యర్ అయితే పర్ఫెక్ట్‌గా కోలుకున్నట్టే కనిపిస్తున్నాడండి. ఇంకా దాదాపుగా ఆల్‌మోస్ట్ ఇంకొక 1 వీక్ పైనే ఉంది కాబట్టి, తనకింకా కొంతవరకు రెస్ట్‌తో పాటుగా మంచి కండిషనింగ్ ఎక్సర్‌సైజెస్ గట్రా చేసిన తర్వాత ఇక తనని ఖచ్చితంగా జట్టులోకి తీసుకుంటారు. ఒకవేళ తీసుకోకపోతే అది వాళ్ళకే నష్టం. ఇక భారత బౌలింగ్ దళం గూడా మంచి బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. ఎందుకంటే అటు కుల్దీప్ కానీ, ఇటు ఆహ్, ఇటు మన సుందర్, జడేజా, అక్షర్, బూమ్రా వీళ్ళు గూడా చాలా బాగున్నారు. పేస్ బౌలింగ్ గురించి చెప్పాలంటే హర్షదీప్ సింగ్, సిరాజ్, బూమ్రా వాళ్ళొక టీమ్‌గా అయిపోయారన్నమాట. ఒక మంచి కూటమిగా మారారు. వీళ్ళు ఆరంభంలోనే వికెట్లు తీయడం కాకుండా డెత్ ఓవర్‌లోనూ ఇరగదీసేస్తారు. సో, అసలు మన మన జట్టు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చనమాట. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. జట్టు గురించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కూడా అసలు ఆల్మోస్ట్ ఆల్ ప్రాబబిలిటీ ఇదే. ఓకే. ఒకసారి ప్రాబబిలిటీ చూద్దాం ఏంటనేది. ఓపెనర్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రోహిత్, శుభమన్, యశస్వి, రుతురాజ్. ఓకే. మిడిల్ ఆర్డర్స్‌లో అంటే టాప్ 1 డౌన్‌లో విరాట్ కోహ్లీ, తర్వాత శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్, సుందరు, జడేజా, కుల్దీప్, హర్షదీప్, అలాగే సిరాజ్, బుమ్రా. అయిపోయిందా? ఇంకేంటి ఇంతకన్నా మంచి జట్టు ఉంటదా? ఉండదు కదా! యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆటగాళ్ళందరికీ కూడా మంచి ఫామ్‌లోకొచ్చే ఒక సూపర్ విషయం ఏంటి? ఫస్ట్ నుంచి కోచ్ గంభీర్ నమ్మే ఒక స్ట్రాంగ్ విషయం ఏంటి అంటే దేశవాళీ క్రికెట్. దేశవాళీ క్రికెట్ ఆడితే ఖచ్చితంగా ఆటగాళ్ళకి ఫామ్ కాదు కదా! దాని బాపు కూడా వస్తుంది అని ఆయన నమ్ముతారు గట్టిగా. అందుకని సీనియారిటీ లేదు, జూనియారిటీ లేదు, ఏం లేదు. అందరూ వెళ్లి దేశవాళీ క్రికెట్ ఆడండి అని చెప్పడం మనందరం విన్నాము, చూసాము. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో ఇరగదీసేస్తున్నారనమాట. ఎందుకంటే టీమిండియా టెస్ట్, వన్‌డే కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ ఫామ్‌లోకి ఇప్పటివరకు రాలేదు. బ్యాట్‌తో చాలా కష్టపడుతున్నాడు. మొన్న జరిగిన సౌత్ ఆఫ్రికాతో సిరీస్‌లో కూడా అటు శుభమన్ గిల్ పెద్దగా రాణించలేకపోయాడు. చాలా స్పష్టంగా తను ఒక తడబాటు కనపడింది. అయితే అనంతరం గాయాల బారిన పడ్డాడు. రెండో టెస్ట్‌తో పాటు వన్ డే మొత్తం సిరీస్‌కి దూరం అయిపోయాడు. ఓకే. అయితే ఇప్పుడు ఆ తర్వాత కోలుకొని టీ20 సిరీస్‌కొచ్చినా కూడా తను బ్యాట్‌తో రాణించలేకపోయాడు. సో, అతని విషయంలో ఖచ్చితంగా ఇప్పుడు భారత్ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకనంటే గిల్ అనేవాడు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక వారధిగా మారుతున్నాడనమాట. సో, స్టార్ ప్లేయర్‌లంతా కూడా విజయ్ హజారే ట్రోఫీలో రాణిస్తేనే తిరిగి మళ్ళీ వాళ్ళు మైదానంలోకి అడుగు పెట్టి బ్యాట్‌ని జులిపించి బాల్‌తో కుమ్మేసే ఒక సత్తా వాళ్ళకొస్తుందనమాట. అయితే ఇక ఇప్పుడు ఇందులో భాగంగా ఆల్రెడీ రిషబ్ పంత్ ఢిల్లీ టీమ్‌కి సారథిగా ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర జట్టు కెప్టెన్. రుతురాజ్ ఏమో మహారాష్ట్ర. సర్ఫరాజ్ ఖాన్ ఏమో ముంబై. దేవదత్ పడిక్కల్ కర్ణాటక. ఇప్పటికే తమ మార్క్ ప్రదర్శన ఇచ్చేస్తున్నారు. ఇరగదీసేస్తున్నారు. ఇక భారత బ్యాటింగ్ దిగ్గజాలైన కోహ్లీ ఢిల్లీ టీమ్‌కు, రోహిత్ ముంబై టీమ్‌కు, అలాగే అభిషేక్ శర్మ పంజాబ్ టీమ్‌కు బరిలోకి దిగారు. సో, వీళ్ళందరూ మీరు ఆల్మోస్ట్ విజయ్ హజారే ట్రోఫీ చూస్తే ఒక మినీ ఐపీఎల్ చూసినట్టు అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ టీ20 ఫార్మాట్ కాదులే గానీ చెప్తున్నాననమాట. అయితే ఇక మళ్ళీ ఇంకొక కొసమెరుపు ఏంటంటే కేఎల్ రాహుల్ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 3, 6 తేదీల్లో త్రిపుర, రాజస్థాన్ జట్లలో ఆడుతున్నాడనమాట. సో, ఇక న్యూజిలాండ్‌తో జరగబోయే వన్ డే సిరీస్‌లో వీళ్ళందరూ కూడా బరిలోకి దిగుతున్నారు ఆల్మోస్ట్. అంటే కొంచెం దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళు కాదులే గానీ కోహ్లీ, రోహిత్, గిల్, జడేజా, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ కూడా మంచిగా దుమ్ము దులపడానికి రెడీగా ఉన్నారు. అది విషయం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.